హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. కాలేజెస్ కి ఫీజు అమౌంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడుతూ ఉన్నాయన్నమాట. అయితే 2024-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి వీరికి మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు. మరి ఎవరు వాళ్ళు? అంతేకాకుండా 2023-24కు సంబంధించిన పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని గురించి ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట. వీటన్నిటి గురించి కూడా క్లియర్ కట్ గా మీకు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి మీరు చేయాల్సిందల్లా ఒకటే, చివరిదాకా వీడియోని చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అండి. సో ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మొత్తం 400 కోట్ల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే విడుదల చేసిన మొదటి వారంలో అస్సలు ఎవరికి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదండి. సో మేమందరం కూడా రిపోర్ట్ చేశాము. సో ప్రెసెంట్ అయితే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందన్నమాట. సో విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉన్నారో కాలేజెస్లో మీ యొక్క కాలేజీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ వారం నుంచే డబ్బులు అయితే కాలేజెస్కి పడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మాకు అమౌంట్ పడిందా లేదా, మేము ఎలిజిబులా నాట్ ఎలిజిబులా, మా యొక్క పేమెంట్ స్టేటస్ అనేది పెండింగ్లో ఉందా సక్సెస్ఫుల్ అయిందా అనేది ఎలా తెలుసుకోవాలని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. స్టూడెంట్ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానల్లో ఫుల్ వీడియో చేశానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఆ వీడియో లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూసి వెంటనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. విత్ ఇన్ సెకండ్స్ లో మీ యొక్క మొబైల్లోనే చూసుకోవచ్చు అనమాట. సో వీడియో స్కిప్ చేయొద్దండి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. 2024-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన పాస్డ్ అవుట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తున్నారండి. సో ఇప్పుడు మనకి విడుదల చేసిన 400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా ముందుగా ఈ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కి మాత్రమే వేస్తారనమాట. తర్వాత రిమైనింగ్ ఎవరికైతే ఫీజు అమౌంట్ పెండింగ్ ఉందో వారికైతే వేయడం జరుగుతుంది. సో దీన్ని అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాలండి. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ఇంకా పడలేదో మీరు కంగారు పడాల్సిన పని లేదు. 2 నుంచి 3 వారాల టైం అయితే పడుతుంది అందరికీ కూడా ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి. మరి ఎవరికైతే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ క్రెడిట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని. తర్వాత 2023-24 పెండింగ్ డబ్బులు ఎప్పుడు వేస్తారని చాలా మందికి డౌట్ అయితే ఉంది. దీని గురించి అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 2వ వారంలో అయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ ఫీజు డబ్బులు వేసే ప్రయత్నంలో అయితే ఉన్నట్లు మనకి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే రావాల్సిందనమాట. మీకు ఏమైనా కానీ ఇన్ఫర్మేషన్ వస్తే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి మొత్తం కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నాకు విలువైంది. అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. అప్లికేషన్ స్టేటస్ అయితే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లో వీడియో లింక్ అయితే ఇచ్చాను. మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓటీఏ కంప్లీట్ అయిందా లేదా పెండింగ్ చూపిస్తుందా అని కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంత అనమాట. తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.